ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న వెంకన్న జూనియర్ కళాశాలను గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా తార్నాకలో కె వెంకన్న జూనియర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్పష్టంగా జూనియర్ కళాశాలలో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని జీవోను విడుదల చేసిందన్నారు. జీవోను తుంగలో తొక్కుతూ తార్నాకలోని కె వెంకన్న జూనియర్ కళాశాలలో గేటుకు తాళం వేసి మరీ క్లాసులు నిర్వహిస్తున్నారని వారు మండిపడ్డారు. ఇలాంటి కళాశాలలపైన తక్షణమే డీఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తూ దాదాపు ఇక్కడ 60 నుంచి 100 మంది విద్యార్థులకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ వేసవి సెలవులను కూడా పట్టించుకోకుండా ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇక్కడ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఇంటర్ బోర్డు యొక్క నిబంధనలకు విరుద్ధము. ఇంటర్ బోర్డును అవమానిస్తూ విద్యార్థులను వేధిస్తూ ఈ సమ్మర్లో క్లాసులు నిర్వహించడం అంటే ఇది ఒక గవర్నమెంట్ తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి. వెంకన్న జూనియర్ కాలేజ్ను గుర్తింపును కూడా త్వరగా రద్దు చేయాలని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం మార్చి 31 నుంచి మే 31వ తారీఖు వరకు ఎటువంటి క్లాసులు వేసవిలో ఎటువంటి ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహించకూడదని చెప్పేసి ఇంటర్ బోర్డు మనకు నోటీస్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ బోర్డు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, ఈ యొక్క 2 నెలల్లో కూడా ఎటువంటి అడ్మిషన్ కూడా చేపట్టద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తార్నాకలో ఉన్నటువంటి వెంకన్న జూనియర్ కాలేజీ ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా రోజు క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక వేదన గురి చేస్తుంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సమ్మర్లో క్లాసులు నిర్వహిస్తే వెంకన్న జూనియర్ కాలేజ్తో పాటు హైదరాబాద్లో ఏ కాలేజ్ శ్రీ చైతన్య నారాయణ ఏ కాలేజ్ కూడా వేసవిలో క్లాసెస్ నిర్వహిస్తే ఆ కాలేజీల పైన ప్రత్యక్ష దాడులు కూడా చేస్తామని చెప్పేసి